హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే, అస్సలం వాలేకుమ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు చూడండి, ఒక స్పెషల్ గెస్ట్ అయితే వచ్చారు మన ఛానల్లోకి. అదేవరంటే మన అక్క. సో ఈరోజు అయితే ముగశిర కార్తీ స్పెషల్ ఫిష్ కర్రీ అయితే చేస్తుంది. సో మా అక్క అయితే చాలా బాగా చేస్తుంది. సో అందుకే మా అక్క అయితే ఈరోజు ఫిష్ కర్రీ చేస్తుంది. ఫిష్ కర్రీ ఇంకేం చేస్తున్నావు? ఫిష్ కర్రీ ఇంకా ఫిష్ ఫ్రై. సో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే మా అక్క అయితే ఆనియన్స్ అయితే కట్ చేసుకొని పెట్టుకుంది. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, మా అక్క అయితే కర్రీ కోసం అయితే మామిడికాయ అయితే కట్ చేసుకుంటుంది. సో కర్రీలో అయితే మామిడికాయ వేసి చేస్తారు, నెల్లూరు స్పెషల్ చేపల పులుసు. సో దానికోసం మామిడి ముక్కలు అయితే కట్ చేసుకున్నారు చూడండి. నెక్స్ట్ అయితే చూడండి ఫ్రెండ్స్, పచ్చిమిర్చి అయితే కోసుకొని పక్కన పెట్టేసుకుంటుంది. నెక్స్ట్ అయితే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ కర్రీ కోసం అయితే మా అక్క టమాటా అయితే కట్ చేసి పెట్టేసుకుంటుంది. ఎన్ని తీసుకున్నావు టమాటాలు? ఒక 5 టమాటాలు అయితే తీసుకొని కట్ చేసి అయితే పెట్టేసుకున్నారు. నెక్స్ట్ అయితే కర్రీ కోసం అయితే మసాలా అయితే రెడీ చేసుకుంటున్నాం ఫ్రెండ్స్. దానికోసం అయితే చూడండి, ఒక జార్ అయితే తీసుకొని అందులో అయితే ఆనియన్స్ అయితే వేసుకుంటున్నాము. ఒక 2 పెద్ద సైజ్ ఆనియన్స్ తీసుకొని పెద్దగా అయితే కట్ చేసేసుకున్నాం. సో కర్రీ కోసం సపరేట్గా కట్ చేసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి కొబ్బరి ఒక సగం వేసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి ఇందాక కట్ చేసుకున్న టమాటోస్, పచ్చిమిర్చి, వెల్లుల్లి రెబ్బలు, ఒక మొత్తం వెల్లుల్లి తీసుకొని అదైతే వేసుకున్నారు. ఇప్పుడైతే ఇది మనం పేస్ట్ అయితే చేసుకుందాం ఫ్రెండ్స్. నెక్స్ట్ అయితే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే పొడి మసాలా అయితే చేసుకుంటుంది మా అక్క. ధనియా ఒక 2 టీ స్పూన్స్ అయితే వేసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి జీలకర్ర 1 స్పూన్. నెక్స్ట్ వచ్చేసి ఆవాలు ఒక 1 స్పూన్. ఇప్పుడు ఈ 3 అయితే మంచిగా రోస్ట్ అయితే చేసేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, మన ధనియాలు, జీలకర్ర ఇంకా ఆవాలు అయితే వేయించుకున్నాము. ఇప్పుడైతే పక్కన పెట్టేసుకుందాం. సో చూడండి ఫ్రెండ్స్, ఇవి కూడా ఒక జార్లో అయితే వేసుకొని ఇది కూడా పౌడర్ చేసుకొని ఆ తర్వాత అయితే కర్రీ ప్రిపేర్ చేసుకుందాం. ఈ ఫిష్ చూడండి ఫ్రెండ్స్, మన టమాటా ఇంకా ఆనియన్ ప్యూరీ అయితే పేస్ట్ చేసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి ఇది పొడి మసాలా. సో మనం నెల్లూరు స్పెషల్ కర్రీ చేసుకోవాలంటే ముందుగా అయితే ఈ 2 మసాలాస్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి. నెక్స్ట్ అయితే మనం కర్రీ అయితే చేసేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, చూడండి కర్రీ చేసుకోవడానికి అయితే గిన్నె అయితే పెట్టేసుకుంది మా అక్క. నెక్స్ట్ అయితే ఆయిల్ అయితే పోసేసుకుంటుంది. ఫిష్ కర్రీ కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువనే పోసుకోవాలంట మా అక్క అయితే చెప్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఆయిల్ అయితే హీట్ అయిపోయింది. నెక్స్ట్ అయితే చూడండి ఆవాలు అయితే వేసుకుంటున్నారు, కొంచెం జీలకర్ర. నెక్స్ట్ అయితే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే కొన్ని మెంతులు వేసుకోవాలి. ఎక్కువ వేసుకుంటే మనకు చేదు అయిపోద్ది. చూడండి ఫ్రెండ్స్, నెక్స్ట్ అయితే ఇక్కడ కొన్ని మెంతులు అయితే వేయించుకుంటున్నారు. ఇందాక మనము ధనియా, జీలకర్ర, ఆవాలు ఫ్రై చేసుకున్నాం కదా, అప్పుడే వేసుకోవాల్సిందంట. కానీ మా అక్క అయితే మర్చిపోయిందని ఇప్పుడు మళ్ళీ అయితే కొన్ని మెంతులు అయితే వేసుకొని ఇదైతే పౌడర్ చేసుకుంటాం. సో మెయిన్గా మెంతులు వేసుకుంటేనే ఫిష్ కర్రీ అనేది మంచిగా వస్తుందంట. చూడండి ఫ్రై అయిపోయింది, స్టవ్ ఆఫ్ చేస్తాం. ఓకే ఫ్రెండ్స్, చూడండి నెక్స్ట్ అయితే కరివేపాకు అయితే వేసుకుంటున్నాం. ఆనియన్స్ కూడా వేసేసుకుంటుంది చూడండి ఫ్రెండ్స్, పచ్చిమిర్చి. ఇప్పుడైతే మంచిగా కలుపుకొని ఫ్రై అయితే చేసుకోవాలి. ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు. కర్రీ చేయనే లేదు కానీ గుమగుమలాడిపోతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ అయితే చూడండి ఫ్రెండ్స్, పులుసు కోసం అయితే చింతపండు అయితే నానబెట్టుకున్నారు మా అక్క. సో ఇప్పుడైతే పులుసు అయితే తీసుకుంటుంది. కేజీ చేపలకి 100 గ్రాములు తీసుకోవాలి చింతపండు. సో విన్నారు కదా, కేజీ చేపలకి 100 గ్రామ్ చింతపండు. మనం 100 గ్రామ్ కంటే ఎక్కువనే ఉంది, చూసి వేసుకుంటా. మనం చేపలు అక్కడ ఉన్నాయి చూడు, కడిగి పెట్టుకుని. సో చూడండి ఫ్రెండ్స్, ఇవైతే ఫిష్ కర్రీ కోసం చేపలు అయితే క్లీన్గా నీట్ చేసుకొని పెట్టుకున్నారు. సో ఈ చేపలు అయితే కృష్ణా నది వంట. మా బావగారు అయితే గడ్డపల్లి వెళ్ళి 3-4 గంటలు అయితే ఉండి తీసుకొచ్చారు. ఫ్రెష్ మొత్తం ఒకటే చేప. సో అక్కడనే క్లీన్ చేసుకొని తీసుకొచ్చారు.
సో చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే చింతపులుసు అయితే తీసి పెట్టుకొని అందులో అయితే కరివేపాకు అయితే వేసి పెట్టుకుంటున్నారు. ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందంట. నెక్స్ట్ వచ్చేసి ఒక టమాటా వేసుకొని అది కూడా వేసుకుంటున్నారు. చింతపులుసులో వేసుకొని పిసుక్కుంటే మనకు ఆ ఫ్లేవర్ అనేది చాలా అంటే చాలా బాగా వస్తుంది. సో చూడండి ఫ్రెండ్స్, ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోయినాయి. నెక్స్ట్ అయితే టమాటా వేసుకుంటున్నారు. టమాటాలు కూడా కొద్దిగా మగ్గినాయి కదా, మనం ఇందాక చేసి పెట్టుకున్న పేస్ట్ వేసుకోవాలి. సో చూడండి ఫ్రెండ్స్, ఎంత కలర్ఫుల్గా కనిపిస్తున్నదో కర్రీ అయితే. టమాటా, పచ్చిమిర్చి, ఆనియన్. ఫిష్ కర్రీ అయితే మా అక్క అసలు వేరే లెవెల్ అంటే వేరే లెవెల్ చేస్తుంది. చూడు, ఇది కలిపి ఇది కొద్దిగా ఫ్రై అవ్వని. దీంట్లో ఉన్న పేస్ట్ సగం దీంట్లో వేసేస్తున్నా. సో సగం అయితే కర్రీలు వేసుకున్నా, సగం అయితే పులుసులు వేసుకున్నా. కొద్దిగా ఉప్పు వేసి అయితే పెట్టుకోవాలి. ఒక 2 నిమిషాలు బాగా ఫ్రై అయింది. ఇప్పుడు అన్ని మసాలాలు అయితే వేసుకోవాలి. ఫస్ట్ అయితే పసుపు, ఉప్పు, కారం. మనం పులుపు కాబట్టి కారం ఎక్కువనే వేసుకోవాలి. ఫిష్ కర్రీలో కారం ఎక్కువ ఉంటేనే టేస్ట్. నేను దీంతో ఒక 2.5 స్పూన్ అయితే వేసాను. తక్కువ తినే వాళ్ళు తక్కువ వేసుకోవచ్చు, కానీ నాన్ వెజ్లో మనం ఎక్కువ తింటాం కదా, అది కాక ఇది పులుపు కర్రీ కాబట్టి కారం ఎక్కువ ఉండాలి. ఇప్పుడు దీన్ని అయితే ఒక 2 నిమిషాలు మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఒక 2 నిమిషాలు అయితే మసాలా ఫ్రై అయింది. ఇప్పుడైతే మనం ఇందాక తీసి పెట్టిన చింతపులుసు అయితే వేసేసుకోవాలి. సో చూడండి ఫ్రెండ్స్, పులుసు అయితే వేసేసుకున్నాం. నెక్స్ట్ అయితే చూడండి ఫ్రెండ్స్, మా అక్కకైతే కొంచెం పులుపు అయితే తక్కువ అనిపించి కొంచెం అయితే యాడ్ చేసుకుంది వాటర్ వేసుకొని. సో మనం వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఒక 2 గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. సాల్ట్. నెక్స్ట్ అయితే సాల్ట్ వేసుకున్నారు ఫ్రెండ్స్ కొంచెం. ఇప్పుడు మిక్స్ చేసుకొని ఒకసారి టేస్ట్ చూసుకోవాలి. కారం కూడా సరిపోయిందా లేదా అని చూసుకొని అవసరమైతే యాడ్ చేసుకోవచ్చు. సరిపోయినా ఉప్పు కారం తక్కువైందా? మంచిగా ఉంది. ఒకసారి మమ్మీకి అయితే చూడండి ఫ్రెండ్స్, కొంచెం ఉప్పు కారం అయితే వేసుకుంటున్నారు. మా అక్క అయితే కొంచెం తక్కువ అనిపించింది. మా మదర్ అయితే బిజీగా ఉంది అక్కడ. మా చిన్నల్లుడి దగ్గర అయితే బిజీగా ఉంది ఫ్రెండ్స్, సతాయిస్తుండు. ఇప్పుడు ఇక లిడ్ పెట్టుకొని కుక్ చేసుకోవాలి. ఒక ఉడుకు రావాలి. టేస్ట్ మమ్మీ వచ్చింది కదా చూపి. ఎంతవరకు వచ్చింది కర్రీ? అయిపోయినట్టే. చూడండి ఫ్రెండ్స్, మళ్ళీ ఒకసారి వేయని మళ్ళీ ఇంకొకసారి అయితే వేయించుకుంటుంది మా మదర్ అయితే. నిజం చెప్తున్నా ఫ్రెండ్స్, అసలు చాలా బాగా చేస్తుంది. ఈ చేప తెచ్చిందంటే నాకు సంతోషం అండి. వంట చేయడం కూడా నాకు తప్పుద్ది. ఆమె ఫస్ట్ టైం వచ్చి చేసుకుంటుంది. కడుపు నిండా తినొచ్చు ఫ్రెండ్స్ మా అక్క చేపల కర్రీ చేస్తే. ఇవాళ ఏంటంటే ఇంకా మృగశిర కార్తీక కాబట్టి చేప మాత్రం మేము కంపల్సరీ తింటామండి. అందుకోసమే ఆమెతోనే చేపిస్తున్నాం ఇవాళ అయితే. ఇప్పుడైతే చూడండి ఫ్రెండ్స్, మూత పెట్టుకొని మనము పులుసు అనేది బాయిల్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. ఈ లోపైతే ఇందాకే ఫ్రైకి కలిపి పెట్టాను. ఇవి కూడా ఫ్రై చేసేద్దాం. ఏమేమి కలిపినావు? మసాలా అంతా కలిపిన ఉప్పు, పసుపు, కారం, నిమ్మకాయ, అల్లం వెల్లుల్లి పేస్ట్, కార్న్ ఫ్లోర్, కొద్దిగా ఫుడ్ కలర్. ఇంకా మనకి ఫిష్ ఫ్రై అంటే అందరికి తెలుసు కాబట్టి మొత్తం అయితే కలిపేసుకొని డైరెక్ట్ అయితే ఫ్రై చేసుకుంటున్నాం ఫ్రెండ్స్, చూపించట్లేదు. డీప్ ఫ్రిడ్జ్లో పెట్టిన ఒక అరగంట కంటే ఎక్కువనే అయింది. ఇప్పుడు ఫ్రై చేసుకుందాం. ఫ్రిడ్జ్లో పెడితే మనకు చేపకి మసాలాలన్నీ మంచిగా పడతాయని ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకున్నారు. నెక్స్ట్ అయితే ఈ కర్రీ ఇక్కడ అవుతుంది. మనం నెక్స్ట్ వచ్చేసి ఇటు ఫ్రై చేసుకుందాం. ఈ ఆయిల్ అయితే హీట్ అవుతుంది. ఫిష్ ఫ్రై కోసం అయితే ఆయిల్ అయితే వేసుకున్నాం ఫ్రెండ్స్. ఇక్కడైతే చూడండి మన కర్రీ కూడా ఉడికిపోయింది. బాయిల్ అయితే వచ్చిందండి. ఇప్పుడైతే చేప వేసుకోవాలంట. సో చూడండి తలకాయ ఎంత పెద్దగా ఉందో, పెద్ద చేప. సో మా అమ్మమ్మ అయితే తలకాయ ఇష్టంగా తినేది.
మీ అమ్మమ్మ ఉంటే తినేదని చెప్తున్నా పాపం. ఆమెకు చాలా ఇష్టం మా అమ్మమ్మకైతే తలకాయ. చూడండి ఫిష్ అయితే వేసుకుంటున్నాం. పెద్ద చేప కాబట్టి ముక్కలన్నీ చిన్న చిన్నగా చేసిరు చూడు. ఇట్లా వచ్చినాయి. చేప ఎంత ఫ్రెష్గా ఉంది చూడు. చూడండి అసలు మనకు వైట్గా ఎంత నీట్గా ఉంది. కర్రీ కూడా ఇంకా టేస్ట్ ఉంటుంది. కొద్దిగా నిమ్మకాయ వేసి కడిగితే వైట్ వస్తుంది ఫ్రెండ్స్. సో ఫిష్ అయితే మొత్తం వేసేసుకున్నాం ఫ్రెండ్స్. ఒక్కసారి ఇప్పుడే కలుపుకోవాలి. కలపలేము మనం. ఎందుకు? ముక్కు ఇరుగుద్ది. ఇక స్పూన్ వేసుకోవద్దు. ఇంకా ఇక కలుపు. ఇప్పుడు ఒక 2 నిమిషాలు ఉడకని కొద్దిగా పొంగురాలి. మూత వేసుకో. సో చూడండి ఫ్రెండ్స్ ఆయిల్ అయితే హీట్ అయిపోయింది. మా అక్క అయితే కరివేపాకు అయితే వేసుకుంటుంది. సో కరివేపాకు వేసుకుంటే ఆ ఫ్లేవర్ అనేది ఫిష్ ముక్కకి పట్టి మంచిగా ఉంటుందంట టేస్ట్. సో అందుకే కరివేపాకు అయితే వేసేసుకున్నాం. నెక్స్ట్ అయితే చేప ముక్కలు అయితే వేసేసుకున్నాం ఫ్రెండ్స్. యుగశీర కార్తీ స్పెషల్ చేపల పులుసు చేప ఫ్రై. మీరు ఈరోజు ఏం తిన్నారో కామెంట్స్ చేయండి. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ చేప ముక్కలు వేసుకున్న తర్వాత మన కర్రీ అనేది బాయిల్ అయింది. ఇప్పుడు ఈ టైంలో మనము ఇందాక మామిడికాయ ముక్కలు అయితే కోసుకున్నాం కదా అదైతే వేసుకోవాలంట. ఒక మామిడికాయ అయితే కట్ చేసుకున్నారు కదా అది మొత్తం అయితే వేసేసుకుంటున్నారు. మా మదర్ అయితే ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్. ఇదైతే ముక్కలు ఇంకా అది ఏమంటారు గుట్లి అంటాం కదా అది ఏమంటారు మమ్మీ దానికి దీనికి ఏమంటారు అసలు తెలుగులో నాకు కూడా అర్థమైతలేదు ఫ్రెండ్స్. మామిడికాయ చిప్పానా? మామిడికాయ చిప్ అంటారా? ఏమంటారో తెలియదు ఫ్రెండ్స్. తెలిస్తే కామెంట్ చేయండి. అసలు చూడండి కర్రీ ఇంకా కుక్ అవ్వలేదు కానీ అది అబ్బబ్బబ్బబ్బబ్బ గుమగుమలాడిపోతుంది. మా అక్క చేస్తుంది మా మదర్ చేస్తున్నారని కాదు ఫ్రెండ్స్ నిజంగా చెప్తున్నా. అసలు మీకు చూస్తేనే అర్థమవుతున్నట్టుంది. నెక్స్ట్ వచ్చేసి ఇందాక మనము పొడి మసాలాలు చేసుకున్నాం కదా అది మొత్తం అయితే వేసేసుకుంటున్నాం. మసాలా ధనియా మిరియాలు జీలకర్ర మెంతులు. మిరియాలు కాదు ధనియా జీలకర్ర ఆవాలు మెంతులు. సో మెంతులు అయితే మర్చిపోతే మళ్ళీ అయితే వేసుకొని పౌడర్ చేసేసుకున్నాం. ఇది వేయగానే ఉంటుంది ఫ్రెండ్స్ కర్రీ. జస్ట్ ఇది ఒకసారి మిక్స్ అయ్యేలాగా ఇట్లా కలుపుకొని మంచిగా ఒక 15 to 20 minutes సిమ్ మీద పెట్టుకొని కుక్ చేసుకోవాలి. మనకేం లేదు ఫ్రెండ్స్ అది టమాటా ప్యూరీ ఇంక మసాలా మనం చేసి పెట్టుకుంటే కర్రీ ఈజీగా చేసుకోవచ్చు అంతే. మనం దీంట్లో స్పెషల్ ఏంటంటే నువ్వు అబ్జర్వ్ చేసినావో లేదో మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ చెయ్యం. అవును ఫ్రెండ్స్ మనం ఇప్పుడు నాకు మా అక్క చెప్తే తెలుస్తుంది అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయలేదు అసలు. నేను వెల్లుల్లి ఒక్కటే వేసాను కదా అదొక్కటే. ఇక నెల్లూరులో అదే ఫేమస్ అన్నమాట. నెల్లూరు ఫేమస్ చేపల పులుసు. ఇప్పుడు మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ మీద కుక్ చేసుకుందాం. ఒక 15 minutes అయితే కుక్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్ మన ఫిష్ ఒకసారి చూసుకొని తిప్పేసుకుందాం. ఫిష్ మాత్రం చాలా ఫ్రెష్గా ఉంది చూడు ముక్క. మనకు తెలుస్తుంది చూస్తేనే అసలు ఫిష్ ఎంత ఫ్రెష్గా ఉందో. ఒకసారి అన్ని తిప్పేసి మంచిగా కుక్ చేసుకోవాలి. ఇది కూడా అటు ఇటు తిప్పుకుంటా ఫ్రై చేసుకోవాలి. కొంచెం డీప్ ఫ్రై చేస్తున్నారు ఫ్రెండ్స్ మా అక్క అయితే. ఫ్రెండ్స్ చూడండి ఒకసారి కర్రీ అయితే మధ్యలో అయితే చూసుకుందాము. చూడండి అసలు స్పూన్ లేకుండా అయితే కలిపేస్తున్నారు మా అక్క. మీదేసే అమ్మ ఏం వేయను లేదా. ఒకసారి కలుపుకున్నాం కదా నెక్స్ట్ ఫైనల్గా అయితే కొత్తిమీర యాడ్ చేసుకున్నాం. నెక్స్ట్ అయితే కొత్తిమీర యాడ్ చేసుకున్నాం ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి కొంచెం కరివేపాకు. ఇప్పుడైతే ఒక 5 minutes కుక్ చేసి స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఓకే ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడైతే ఫిష్ అయితే ఫ్రై అయిపోయినాయి. ఇవి అయితే తీసేసుకుందాం. మా అక్క చేతుల్లో అమృతం ఉంటుంది ఫ్రెండ్స్. ఏది చేసినా అసలు అమృతం మహా అమృతం.
ఫిష్ అయితే తీసి పక్కన పెట్టేసుకుంది. ఇక్కడ చూడండి, అమ్మ చేతుల అమృతం అంటారు కానీ ఇక్కడైతే మా అక్క చేతుల అమృతం ఉంది ఫ్రెండ్స్. ఏది చేసినా అసలు అమృతం, ఎవరైనా లొట్టలు వేసుకొని తినాల్సిందే. అయితే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మిగిలిన చేప ముక్కలు అయితే ఉన్నాయి కదా, అవైతే ఫ్రై చేసుకుంటున్నాము. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కర్రీ చూసుకున్నాము. చూడండి ఫ్రెండ్స్, ఆయిల్ మొత్తం పైకి వచ్చేసింది. కర్రీ అయిపోయినట్టే, ఆఫ్ అయితే చేసేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, అసలు కర్రీ అయితే అసలు చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. ఎప్పుడెప్పుడు తినాలనిపిస్తుంది. వేడి వేడి అన్నం, చేపల పులుసు, చేప ముక్క ఫ్రై చేసి పెట్టుకొని తింటే ఉంటుంది. అసలు చేసిన వాళ్ళ కాళ్ళు మొక్కాలనిపిస్తుంది ఫ్రెండ్స్. నాకైతే పొద్దున్నే ఇంకా బాగుంటుంది. ఫిష్ కర్రీ మనం నైట్ చేసుకుని మార్నింగ్ తింటే ఇంకా అంటే ఇంకా బాగుంటుందంట. సో స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకున్నాం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఇందాక మళ్ళా సెకండ్ రౌండ్ వేసుకున్నాం కదా, ఆ ఫిష్ కూడా ఫ్రై అయిపోతుంది. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్, మా మదర్ అయితే ఉప్పు తిప్పేస్తున్నారు కర్రీ ఇంకా ఫ్రై మీద నుంచి. సో ఎక్కడి నుంచో తీసుకొచ్చారు కదా మా బావగారు అయితే చేప, సో అందుకోసం అయితే ఉప్పు అయితే తిప్పేశారు. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడైతే ఫిష్ మొత్తం అయితే ఫ్రై అయితే చేసేసుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి పైనుంచి అయితే కొంచెం అయితే చికెన్ మసాలా చల్లుతుంది మా అక్క. కొద్దిగా నిమ్మకాయ, కొంచెం లెమన్, కొద్దిగా కొత్తిమీర. చూడండి మన ఫిష్ ఫ్రై కూడా రెడీ అయిపోయింది. ఫిష్ కర్రీ ఇంకా ఫిష్ ఫ్రై రెండు అయితే రెడీ అయిపోయాయి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మన చేపల కర్రీ ఇంకా చేపల ఫ్రై అయితే రెడీ అయిపోయాయి. సో మా అక్క అయితే చూడండి తినేస్తున్నారు. సో వేడి వేడి అన్నము, చేపల కర్రీ, చేపల ఫ్రై అయితే వేసేసుకొని తినేస్తున్నారు. సో చేపల కర్రీ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, చూడండి మా అక్క అయితే తినేస్తుంది. వేడిగా ఉంది. ఎట్లుంది? నేనైతే అసలు ఎప్పుడెప్పుడు వీడియో కంప్లీట్ అయితే ఎప్పుడెప్పుడు తినాలని చూస్తున్నా ఫ్రెండ్స్. చాలా బాగా వచ్చింది కర్రీ. ఫిష్ ఫ్రై కూడా చూద్దాం. ఇట్లా తీసుకొని ఆహా, సూపర్ ఉంది. ఓకే ఫ్రెండ్స్, మా అక్క అయితే తినేస్తుంది. ఇంకా నేను మా మదర్ కూడా తినేస్తాము. సో వీడియో అయితే ఇక్కడైతే ఎండ్ చేసేస్తున్నాను ఫ్రెండ్స్. వీడియో మొత్తం చూసారు కదా. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ ఉంటే మంచి మంచి వీడియోస్తో ముందుకైతే వస్తాం ఫ్రెండ్స్. సో మృగశిర కార్తీక రోజు మీరైతే ఏం చేసుకున్నారు నాన్ వెజ్ కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.